హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే తొలి ఏకాదశి. పొద్దుగాల 5 గంటలకు లేచి ఇల్లు అంతా ఊడ్చి తుడిచి బాల్కనీ మొత్తం ఊడ్చి ముగ్గులేసరికి మా మేడం లేట్ అయింది. పొద్దుగాల 5 గంటలకు లేచినాం. ఇవాళ అయితే టెంపుల్ పోతాం. ఇవాళ అయితే స్టూడియో అయితే క్లోజ్ చేసిన. మా అత్త ఇట్లా మధ్యాహ్నం ఇట్లా రావచ్చు. ఇక మా బిడ్డనైతే అయితే లేపినాం. లేమ్మంటేనే లేవలేదు. ఇప్పుడు గుడి ఇవాళ స్కూల్కు పోకుండా మనం గుడికి పోదాం అన్నాక తొందరగా లేచింది. ఇక స్కూల్కి అయితే యాక్చువల్ అయితే స్కూల్ కూడా లేదు, ఇలా హాలిడే. అట్లుంటది మనతోని. మా మేడం అయితే ఇక దీపాలు అయితే వెలిగించింది ఆల్రెడీ. ఒకసారి చూపిస్తా. దీపాలు అయితే వెలిగించేసింది, రెడీ అయింది. ఇక మా బిడ్డకి బాటిల్ ఫిల్టర్ కూడా ఇంతకుముందే అడిగేసి పెట్టేసుకున్నది. ఏమైంది చూస్తావా? అద్దా చూసినావా? నువ్వు పొద్దుగాల లేమంటే లేవలేదు కదా, చెప్పావు. స్కూల్కి పోతావు ఇయ్యాలా? పోతావా? సరే పా. ఓకే. ఏం లేదు, అట్టిదే డబ్బాలే. ఇంట్లో ఏముంటాయి? ఏం పడుతుంది? సౌండ్ పడ్డదా? ఏదో తేడాగా ఉందేంటి? కానీ మొత్తం నీట్గా కడిగేసుకున్నాను. ఇంకా మబ్బే ఉన్నది. కొంచెం వర్షం ఎప్పుడు పడేది తెలియదు. అందుకని చెప్పి అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఇక బట్టలు అయితే వేయలే. పాల డబ్బా వేసిందో మా వాళ్ళు, వేయలే. రేపు ఆదివారం మా వాడలో వాడకోసం అని చెప్తారని చెప్పారు. నిన్ననే చెప్పారు. ఎందుకంటే ఇలా శనివారం మళ్ళీ ఎవరైనా ఉండరు ఏ టైంలో ఎట్లుంటారు అని చెప్పేసి అయితే చెప్పేసారు. మా ఏమైందిరా? రేపు వాడకోసం అని చెప్తారట్రా. రేపు వాడకోసం అని చెప్తారట. నువ్వు గిట్లా మొక్కం తోముతావా? తోమవు ఒకసారి. చూపి ఒకసారి నోట్లో పెట్టుకోవు. నాకు కాదురా, నేను దోవిన ఆల్రెడీ. నువ్వు దోమవు. అయ్యో అట్లా అద్దురా. ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? పాలైతే వచ్చినాయి. ఈ పాలైతే వేడి చేసినాం. ఇక చాయ్ అయితే పెట్టేసిన. మా వాళ్ళు ఆల్రెడీ రెడీ అవుతారు మొత్తం. పాపన్న మా మేడం ఆల్రెడీ రెడీ అయినరు. కాళ్ళకైతే పసుపు పెట్టుకుంటారు. స్మైల్, ఇప్పుడు మనం ఏ జేజ కాడికి పోతారని చెప్పరా? చెప్పా ఏ ఊరు పోతారు అంటే తిరుపతి పోతారంటాను. గంగపూర్ దేవుని దగ్గర పోతాను, తిరుపతి దేవుని దగ్గరికి. ఇగో నువ్వు అటు ఇటు జరుపుకో, కిట్టనే ఉండని. తర్వాత మళ్ళీ ఎటు పోతా అని చెప్పు. జేజ కాడికి వచ్చినాక చెప్పవు. పోదావా? సరే, రాంగా జేజ కాడికి పోయి రాంగా పోయి అట్లా పోయి ఇట్లా వద్దాం మళ్ళా. ఓకేనా? మా బిడ్డ అయితే రెడీ అయి ఉన్నది. మా బిడ్డ కాళ్ళకు పసుపే పెట్టుకున్నది కానీ నా మీదకి ఎక్కింది. ఇక లేదు, వైట్ షర్ట్ అయితే అంటుతుంది కానీ అంటకుండా వేసుకోవాలి. ఇక ఇప్పుడైతే రెడీ అయిపోయినా. ఇక వెళ్ళిపోవాలి. ఈ క్యాన్ పట్టుకపా నానమ్మ దగ్గరికి. ఈ కిటికీ పెట్టేసాయి. ఇక ఇది అంటే ఈ వాటర్ బాటిల్ మా బిడ్డకు డ్రెస్ ఇంట్లోనే పెట్టినాం. ఆడికి పోయినాక రెడీ చేయడానికి డ్రెస్సు. ఆగు, నీ చెప్పులు తీసుకోవా? నీ చెప్పులు తీసుకో. ఇవ్వ ఈయన ఉండు. అర్థం కాలే. ఆరెంజ్ కలర్ చెప్పులే చూపించిన నీ కొత్త. ఆగు, ఇగో ఇట్రా. ఇక గుడి కాడికి అయితే పోతాను. బట్టలు అయితే వేసేపోతాను. మరి వర్షం వస్తుందో రాదో చూసుకొని అయితే పోవాలి. ఇక వీళ్ళిద్దరు సేమ్ డ్రెస్లు వేసారు. బాటిల్ అయితే వెళ్ళినాయి. ఇది పోంగ పట్టుకొని పోవాలి. ఇక నార్మల్ డ్రెస్ వేసుకున్నది. ఇక గుడి కాడికి పోయినాక కొత్త డ్రెస్ వేసుకొని ఉంటుంది. ఇక మా బిడ్డకి అలా స్కూల్ లేదు కానీ ఉన్నదని చెప్పి అవద్దని చెప్పి స్కూల్ లేదని చెప్పినాం. డోర్ తీయవు. వచ్చిందా? లేదు, ఉరుక్కుంటానే నడతాను. ఆడ కచ్చుడితోనే 2 లాలీపాపులు రౌండ్ ఫిగర్ 2 కొబ్బరికాయలు తీసుకున్నా. 30 రూపీస్ అట. ఇక మళ్ళీ ఎందుకు? ఇక సరే ఎక్కువ స్మైల్. పెట్రోల్ బంక్ కాడికి అయితే వచ్చేసినాం. బంక్లో పెట్రోల్ కొట్టించుకోవాలి. ఓకే, మరి నీ చాక్లెట్ ఏదిరా? మరి తినావా? యాక్టింగ్ ఘోరంగా చేస్తానవరా నువ్వు.
మనకైతే నంబాల గేట్ కాడికి వచ్చేసినాం. గేట్ అయితే పడ్డది. ఇప్పటికి 10 నిమిషాలు అయితే గేట్ పడి ఇంకెప్పుడు తెస్తాడో ఏమో. మా బిడ్డ అయితే ఇప్పుడు లేచింది. ఇగో చూడు, ఇవ్వదాకా కార్లో వన్నది, ఇప్పుడేమో లేచింది. ట్రైన్ ఏమో అత్తలేదు. కార్లో వన్నావా? ట్రైన్ అత్తలేదు కదా, ఎట్లరా మరి చెప్పవు. ఇప్పుడు గేట్ పడ్డది. గేట్ ఎంతసేపు అట్లా అవుతుంది చెప్పు స్మైలీ? లేట్గా వస్తుందా? లేట్గా ఎందుకు వస్తుంది? తొందరగా రాదా? తొందరగా పోవచ్చు. ఇంతసేపు జనాభా వెయిటింగ్. స్మైలీ, ట్రైన్ వచ్చిందా? ఎట్లా పోయిందిరా ట్రైను? రయ్య పోయిందా? ఇంత మంది వస్తారు మొత్తం 10 నిమిషాలు పావుగంట అయింది కదా, అందుకని ఇంత మంది ఉన్నది, ఇంత ట్రాఫిక్ ఉంటుంది. ట్రైన్ పోయింది. రోడ్ మీద వీళ్ళందరు టెంపుల్కే పోతారు మొత్తం అందరు. ట్రైన్లలో పోదా? సరే, అవునా? దేవస్థానానికి అయితే వచ్చినాం ఆల్రెడీ. ఇక చూడు ఎన్ని కార్లు ఎన్ని బైకులు ఉన్నాయి. ఆల్రెడీ ఫుల్ మంది ఉన్నట్టున్నారు. అదే టైంకి వచ్చినాకనే డ్రెస్ వేయాలి. వాటర్ ఉన్నాయి, ఆడతావా? దా. తాళం వేసినా లేదా అని మళ్ళీ వచ్చిన చూసిన, తాళం అయితే వేసిన. గుడికి జనాభా అయితే ఇవాళ మాకెంత టైం అవుతుంది అక్కడ చూడు. లైన్ ఇక్కడికున్నది లైన్. ఇవి ఉన్నాయి ఇక ఆగలే. అక్కడ టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం. మళ్ళీ వచ్చినామా, ఇక కాళ్ళకు మళ్ళీ మట్టే ఉన్నది. ఇక మా ఊళ్ళకి మళ్ళీ అక్కడ కడుక్కున్నారు. దావా తొందరరా, జనాభా బాగా వస్తారు. మంది అవుతారు ఇక రాను ఇప్పుడు టైం 10 అవుతుంది. ఆల్రెడీ ఇంత జనాభా ఉన్నారు. ఇక జాతర టైంలో ఇదంతా లైనే ఉంటుంది. స్మైల్ పారా ఇక అద్దురా, జేజక్కడ వేసిన ఎక్కేదా? దా ఇయో తొందరరా, కమ్ ఫాస్ట్. అక్కడ ఎక్కుదాం, ఎక్కు. గిది ఎక్కురా, గిటెక్కు. మా వాళ్ళు వస్తారు. మళ్ళీ ఇగోరా, దేవుని దర్శనం. నారాయణ యొక్క నామస్మరణ ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటారని ఆ యొక్క మనకే వచ్చింది. దయచేసి భక్తులు క్రమశిక్షణ పాటించి సహకరించవలసిందిగా మనం. హలో ఓకేనా? కొబ్బరికి బోర్ తీయాలి. బోర్ ఉన్నది, ఇంటికాడ తీసుకోవచ్చా? సరే, ఇక లైన్ చూడెట్టున్నది ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా వస్తూనే ఉన్నారు. మన కారు అక్కడ పార్కింగ్ వెళ్తుందో వెళ్ళదు కానీ మంది. దా పోంపా. ఇవి అన్నట్టు ఇవే చేయికి. ఓకే,
ఇటు రా లస్సీ. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మామూలు అయితే అరగంట సేపు అట్లా దేవునికి అర్చన చేసినప్పుడైతే ఆపిరు. ఇక మా పూలక్షర చేసేసరికి ఆపిరు. ఇక మా బిడ్డ అయితే ఇప్పుడు 11:30 అయితే ఇంకా జనాభా అత్తనే ఉన్నారు మొత్తం. ఇక లైన్కి ఇక్కడికి అయింది. ఇక లైన్ ఇక్కడికి జనాభా. ఇక్కడికి లైన్ ఉన్నది గేడికి. మేము వచ్చినప్పుడైతే ఒక గార్నే లైన్ ఉండే, అక్కడ 1:30 సేపు వెయిట్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు వెయిట్ చేసేసరికి మినిమం ఎంతలైనా 2-3 అవర్స్ పడుతుంది. ఇక జనాభా మేము వచ్చినప్పుడైతే ఇవ్వలేరు. ఇక ఇప్పుడైతే ఇక చూడు ఇక అత్తనే ఉన్నారు. అద్దా అని చెప్పినా మొత్తం తడిసింది. ఇక చెప్పు తినలేదు. ఇక నేనైతే ఏదో తేడాగా ఉందేంటి. వాళ్ళకు మొత్తం వేసుకున్నా. ఇప్పుడు మా బిడ్డ డ్రెస్ చేంజ్ చేసుకొని ఓవుడే పా నడువు. ఇక చెప్పు తినవు కదా నువ్వు మొత్తానికి. అప్పుడు ఒక్కటి తిన్నదట, ఇప్పుడు ఒక్కటి తిన్నదట. మా బిడ్డ డ్రెస్ చేంజ్ చేసిన చూసింది కదా, వాటర్లో ఎగిరి ఆ నీళ్ళలో తడుచుకున్నది. ఈ ఊకి ఇంటికాడ ఉండడం ఎందుకు, ఎట్లా ఆడుకుంటుంది కదా, ఆడుకొని వాటర్లు ఎట్లయినా మంచిగా అని చెప్పి అందుకనే ఈ డ్రెస్ కాక ఇంకొక డ్రెస్ కూడా ఉన్నది మా బిడ్డకు. ఇక ఇప్పుడైతే మేము మాకు ఇక దేవుని గంగపూర్ నుంచి అయితే ఇప్పుడు తాండూరు దగ్గరనే పోంగా ఆన్ ద వేళ అమ్మమ్మల ఇంటికి పోయి ఏం చేస్తావు? ఆడుకుంటావా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? అటు కొంచెంసేపు ఒక 10 మినిట్స్ అన్న 15 మినిట్స్ అన్న ఉండి మళ్ళీ మేము మంచిరాలు పోవాలి. కొంచెం నాకు వర్క్ ఉన్నది. ఇక మా బిడ్డకు కూడా ఊకే పోదాం అని అంటుంది. ఇప్పటికి బాగా రోజులు అవుతుంది కదా, ఒకసారి అట్లా పోయి ఇట్లా చేద్దాం. ఓకేనా? పోతానా అని చెప్పావు? సరే. ఇక గేట్ అయితే అప్పుడు పడ్డది, ఇప్పుడు పడ్డది. స్మైలీ గేట్ ఎంతసేపట్లో తీస్తారా? తీసిండావా? ఎస్, తొందర తీసిండు. కానీ మనకి ఇక్కడ బురద ఉన్నది, మనం మెల్ల దీని వెనుకనే పోవాలి. అప్పుడు పోంగ ట్రాఫిక్ ఉన్నది, ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ ఉన్నది. కానీ పోయేటప్పుడు బాగా టైం పట్టింది. ఇప్పుడైతే తొందరనే గేట్ తీసి తొందరనే ట్రైన్ వచ్చింది. తనం ఇక్కడ నుంచి ఇక మా అమ్మోళ్ళ ఇంటికి అయితే పోవుడే. తాండూరు దగ్గరకు వచ్చినాం. ఫ్లైఓవర్ ఇప్పుడే మెల్ల దిగుతాం. శనివారం సంత అయ్యాలా ఒకసారి చూడండి, సంత చూపిస్తా. లాలిపాప్ అయితే ఆ గుడి కాడ నుంచి తింటాను మా బిడ్డ లాలిపాప్. అదే శనివారం సంత ఏదైతే ఇక చూడు ఆటోలు అన్ని పార్కింగ్ ఉన్నాయి. ఇప్పుడే ఇట్లున్నది. ఇల్లు అయితే వచ్చింది. దిగు. చెప్పులు ఉన్నాయి. ఇక అరే ఇవన్నీ వాటర్ ఎక్కడిరా స్మైలీ? ఆ వాటర్ ఎక్కడి అన్నీ? వానయ్యా? ఎందుకు వాటర్ ఎందుకు ఎందుకుంటాయి? ఆడుండే ఇక దేవుని కాడ ఉంటాయి. ఇక రోడ్డు మీద 4 ఎందుకు ఎత్తుకోనుడు? అబ్బా అక్కడ నీళ్ళలోనేమో పట్టకుంటేనే పోయినావు, ఇప్పుడేమో పట్టుకోమంటానవా? పండుకొని ఇక నీడగోనే వస్తాను. ఇక మైసమ్మ గుడి బొక్కల గుట్ట అక్కడికి వచ్చేస్తాం. కొబ్బరికాయ తీసుకొస్తావా? కొబ్బరికాయ మమ్మీకి నీతో ఏని ఏ దేవుని దర్శనానికి వచ్చినాం. కొబ్బరికైతే ఒకటే దెబ్బకి వాలిగింది. మంచిర్యాలకి అయితే రీచ్ అయినాం. ఇక ట్రాఫిక్ అయితే అయ్యో బైపాస్ రోడ్కు సింగిల్ వే కావచ్చు.
ఇవన్నీ సింగిల్వే. ఓకే స్మైలీ దిగురయ్యా, దిగో మెల్ల. అయ్యో పండుకున్నా అంటే నిజంగానే పండుకున్నావారా? ఏం కొనియలేరా? మరి బొమ్మలు లేవు కదా అక్కడ. బొమ్మలు చెప్పలేదు, చెప్పలేదు. ఏంటి పైసలు? పైసలు ఉండని జేబులో పెట్టుకుంటా. అద్దిగావా ఇవి ఉండని పైసలు నాకు ఇటు నేను జేబు. సరే మరి పా. అయితే ఇక ఇదంతా తడిసింది, ఇక వచ్చింది. లోపల పట్టుకో మెల్లగి అమ్మ. టచ్ చేసినాం. ఇక కొంచెం అయితే వండుకొని అయితే తినాలి. ఇక మా బిడ్డ అయితే అక్కడ డ్యాన్స్ చేస్తుంది. ఇక ఈ ఆటకైతే ఇది పరిస్థితి. మొసత్తాంది, ఎండ ఘోరంగా కొడుతుంది ఇప్పుడు.